నమస్కారం. పట్టాభిరామ బాణం కార్యక్రమానికి స్వాగతం. వారం వారం మీరు చూస్తూ నన్ను మోటివేట్ చేస్తున్నారు. మీరు మళ్ళీ కృతజ్ఞతలు. ఈరోజు నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ మనందరికీ సంబంధించిందే. అందరికీ, స్టూడెంట్స్ కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వృద్ధులు కావచ్చు, సమాజంలో ప్రతి మనిషికి. దీని పేరు అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అంటే అడ్జస్ట్ చేయడం కాదండి, సమాజంలో నా పాత్రకి తగ్గట్టుగా నేను ఎదుటివారితోటి సర్దుకుపోవాలి. నేను దీని గురించి ఒక బుక్ కూడా రాశాను. దాని పేరు సర్దుకుపోదాం రండి. సర్దుకుపోదాం. ఈ సర్దుకుపోవడం అనేది ఎక్కడ జరుగుతుందంటే భార్యాభర్తల్లో ఉండొచ్చు, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్లో ఉండొచ్చు, టీచర్స్ అండ్ స్టూడెంట్స్లో ఉండొచ్చు, బాస్ అండ్ సబార్డినేట్స్లో ఉండొచ్చు. ఏదేమైనా మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మనం కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతాం, కొన్నిట్లో అవ్వండి, మొండిగా ఉండిపోతాం. మొండిగా ఉన్నవాళ్ళు చావు దెబ్బ తింటారండి. ఏదో చోట మీరు అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వడం అంటే లొంగిపోవడం కాదండి, ఎదుటి వారికి భయపడిపోయి వారు చెప్పినట్టు వినడం కాదు, వారికి తగ్గట్టుగా ఉండాలి. వాళ్ళు రియాక్టివ్గా మాట్లాడారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళావు అన్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్తాను అని మనం రియాక్టివ్గా మాట్లాడకుండా ఇక్కడే ఉన్నాను సార్ అన్నాం. అది కొంచెం అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ మారాలి. ఇప్పుడు 1910 కిందటి శతాబ్దం 1910లో కోర్టులో విడాకులు 75-76 దాకా ఉన్నాయి అంతే. అదే 2010 వచ్చేసరికి, ఇదే ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఇండియా అండి, 2010కి ఇట్ క్రాస్డ్ 5 lakhs అండి. 5 lakhs. అడ్జస్ట్మెంట్ లేక భార్యాభర్తలు, భర్త ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం, అతను అలా ఉండకపోవడం, డిసప్పాయింట్ అవుతుంది. ఇప్పుడు పూర్వం రోజుల్లో భర్తలు చాలా అథారిటేటివ్గా ఉండేవారు, చాలా అహంకారంతో ఉండేవారు. చెప్పింది వినాలి భార్య, నోర్మై అని. ఆ అమ్మాయి ఎంత చదువు చదివినా, అంటే అప్పుడు చదువులు లేవనుకోండి, భర్త మాట వినాలి, నమస్కారం పెట్టాలి, పాద నమస్కారం పెట్టాలి, అత్తగారికి దండం పెట్టాలి, ఆయనకి అన్నీ అందించాలి. ఆయన కొట్టేవాడు, తిట్టేవాడు, వేరే మహిళలతో తిరిగేవాడు, మాట్లాడటానికి లేదండి. ఆ రోజుల్లో వాళ్ళ అహంకారం ఉండేది. అతను ఆఫీసర్ అయినా కావచ్చు, కూలివాడైనా కావచ్చు అండి, అతను బయట తిరగడం, ఆ మగవాడికి తెలియకుండా ఆ అహంకారం వచ్చింది. ఇప్పుడు అదేం కుదరదండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు చదువుకున్నారు, సో ఇద్దరూ సమానంగా పనిచేయాలి, ఇద్దరూ అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు మాకు వచ్చే కౌన్సిలింగ్ కేసెస్లో అధికంగా ఏమంటారంటే, సార్ అతను నాతో క్వాలిటీ టైం స్పెండ్ చేయటం లేదు, బాగా చూసుకుంటున్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ హీఈస్ నాట్ స్పెండింగ్ టైం విత్ మీ. స్పెండింగ్ టైం అంటే ఏదో బెడ్రూమ్ అనే కాదు, మామూలుగా కూడా ఎలా ఉన్నావు ఏమిటి, నాతో మాట్లాడమని చెప్పండి. మాట్లాడట్లేదు, అతను బిజీగా వెళ్ళిపోతున్నాడు. నేను అందుకే భర్తలకి చెప్తూ ఉంటాను, యూ హ్యావ్ టు ఫాలో 5 T's విత్ వైఫ్. ఫస్ట్ టీ ఈజ్ టైం, అప్పటికి టైం ఇవ్వండి, 10 నిమిషాలు. రెండోది టాక్, ఏదో విషయం మాట్లాడండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిపోయారు, సెల్ ఫోన్ ఉంది కదా, ఎలా ఉన్నా, ఏంటి సంగతి, నెక్స్ట్ వీక్ సండే ఏం చేద్దాం, ఏదో ఒకటి మాట్లాడండి. నేను మాట్లాడలేండి. టైం, టాక్, టచ్. ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కూర బాగా చేస్తే షేక్ హ్యాండ్ ఇవ్వండి, ప్యాట్ చేయండి, తల మీద నువ్వు. ఇది చూసే పిల్లలకు కూడా, వాళ్ళ పిల్లలకి మా డాడీ మమ్మీ చాలా క్లోజ్గా ఉన్నారు. నా దగ్గరకు వచ్చే కేసుల్లో కొందరు మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి కొట్టుకుంటున్నారండి, అందుకే నాకు ఎవరి మీద సరైన అభిప్రాయం లేదు, పెళ్ళంటే అసలు ఇంట్రెస్టే లేదు. టైం, టాక్, టచ్, ట్రస్ట్. నమ్మండి, ఆమె మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తుంది. వీడు ఇంకా అటు ఇటు చూడొచ్చు, కానీ ఆడపిల్లలు మాత్రం అండి, ఇండియాలో ఎథనిక్ వాల్యూస్,
వైఫ్ చాలా కమిటెడ్గా ఉంటుంది వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వీడు లేనిపోయిన అనుమానాలు పెట్టుకోకూడదు. అండ్ ఫైనల్లీ ట్రీట్ అంటే ట్రీట్ హర్ లైక్ ఎ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్లా చేయాలి. రిలేషన్షిప్ ఆపేసి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ అండి ఇది, అడ్జస్ట్మెంట్. మీరు ఎలా ఉంటున్నారు, నేను కొన్ని ప్రశ్నలు చెప్తాను, దానికి ఏబిసి అని ఉంటాయి. మీరు ఒక బుక్లో రాయండి, 1 నుంచి 10 దాకా నంబర్లు రాసి 1, 2, 3, 4 అని 1 ఎదురుగుండా మీ ఆన్సర్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి. క్వశ్చన్లన్నీ రాయక్కర్లేదు. ఫస్ట్, మీరు ఒక పని చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంతలో మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు ఏదో విషయం చర్చించాలని వచ్చారు. మీరేం చేస్తారు? ఇక్కడ మీ వైఫ్ కావచ్చు, రైట్, మీ కొలీగ్ కావచ్చు. ఏ, నేను పనిలో మునిగిపోయి ఉన్నాను, తర్వాత మాట్లాడతానని చెప్తారు. బి, పని చేస్తూనే వారి మాటలు వింటారు. నువ్వు చెప్పు అంటారు. సి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని స్పష్టంగా చెప్పి వారిని పంపించి వేస్తారు. మీ ఆన్సర్ 1కి ఎదురుగా ఏ, బి, సి రైట్. 2, మీ దగ్గర పనిచేసే వ్యక్తి తన పనిలో పెద్ద తప్పు చేశాడు. మీ ఆఫీస్లో కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు. దానివల్ల మీ ప్రాజెక్ట్ పని చాలా ఇబ్బందిలో పడింది, ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఏ, అతనికి తగిన శిక్షణ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని గుర్తించి ఇద్దరూ కలిసి తప్పును సరిచేస్తారు. బి, నా కర్మగొద్ది నీలాంటి వాడిని చేర్చుకున్నాను, నష్టం అనుభవించక తప్పదు అనుకుని దిద్దుబాటు చర్యలు చేపడతారు. సి, వాడిని చెడమడా తిట్టి పనిష్మెంట్ ఇస్తారు. 3, మీరు మీ భాగస్వామితో, మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, చాలా ముఖ్యమైన రహస్యమైన విషయం చర్చిస్తున్నారు. ఇంతలో మీ కుటుంబ సభ్యుడు మరొకడు వచ్చాడు మీతో మాట్లాడడానికి. ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? ఏ, ఆ సంభాషణ ఆపి వచ్చిన వ్యక్తికి చెప్పిన విషయాలు వింటారు, అతను చెప్పిన విషయాలు వింటారు, వెళ్ళాక సంభాషణ కొనసాగిస్తారు. బి, అతనికే చూసి నవ్వుతూ మళ్ళీ రమ్మని సైగ చేసి పంపిస్తారు. సి, నేను బిజీగా ఉన్నాను, మాట్లాడే స్థితిలో లేను అని నిర్మోహమాటంగా పంపించి వెళ్ళిపోమంటారు. 4, ఈ మధ్య మీకు కొత్తగా ఒక అమ్మాయితోటి లేదా అబ్బాయితో పరిచయం అయింది. వారు మీ పట్ల ఎక్కువ ఆసక్తి, అభిమానం ప్రదర్శిస్తున్నారని మీరు గుర్తించారు. ఏ, శృతి మించకుండా స్నేహాన్ని కొనసాగిస్తూ మీ లిమిట్స్ దాటకుండా వారిని కూడా దాటనీయకుండా మేనేజ్ చేస్తారు. బి, మర్యాదగానే ప్రవర్తిస్తూ దూరంగా ఉంటారు. సి, ఆ స్నేహం ముదిరి శృంగారం దాకా కొనసాగిస్తారు. 5, మీ జన్మదిన సందర్భంగా మీ స్నేహితుడు మీకు ఒక టోపీని బహుకరించాడు. అది జోకర్లు పెట్టుకునే ఫన్నీ టోపీ. వచ్చిన అతిథులందరూ ఫక్కుని నవ్వారు. ఏ, మీరు ఆ టోపీని పెట్టుకుని అందరినీ నవ్విస్తూ సరదాగా డ్యాన్స్ చేస్తారు, అంటే యూ డోంట్ ఫీల్ బ్యాడ్. బి, నవ్వుతూ ఆ టోపీని స్నేహితుడు నెత్తి మీద పెట్టి చప్పట్లు కొడతారు. సి, ఆ టోపీని చూడనట్లుగా పక్కనే ఉన్న గిఫ్ట్ల దగ్గర పెట్టేస్తారు. 6, మొదటిసారి అమెరికా వెళ్ళొచ్చిన మీ బంధువు అక్కడ ప్రదేశాలు, కట్టడాలు, రైళ్ళు, విమానాలు, షాపింగ్ సెంటర్ల గురించి నాన్ స్టాప్గా చెప్తున్నారు. ఈ ఫస్ట్ టైం అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుంటే తల తినేస్తారండి. ఆ డోర్లు అవే తెరుచుకుంటాయి. ఇవన్నీ ఇప్పుడు మీకు అన్ని ఊర్లలో వచ్చేసాయండి. బట్ కథ అలా చెప్తారు. అందులో కొన్ని అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఏ, అన్నీ విని మీరు చాలా అదృష్టవంతులను మెచ్చుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. బి, నా కర్మకొద్దీ చేతిలో పడ్డాను అనుకుని నీరసంగా వింటున్నట్లుగా నటిస్తారు. సి, నాకు అమెరికా గురించి తెలుసు, అతిగా చెప్పొద్దు, ఇప్పుడు ఇండియాలో కూడా అవన్నీ వచ్చాయి, ఇక మీరు నోరు మూసుకుంటే మంచిది అన్నట్టుగా చెప్తాడు. 7, మీరు ఒక స్నేహితుడు ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అబ్బాయికి ఒక అంటురోగం ఉంది, అది కోవిడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ అబ్బాయి మీ దగ్గరికి వస్తున్నాడు. ఏ, హాయ్ అని నవ్వుతూ పలకరిస్తారు, అతన్ని మామూలు మనిషిగానే చూసి త్వరగా వెళ్ళిపోతారు. బి, అతని సమస్య వివరాలు తెలుసుకుంటారు కానీ దగ్గరికి రానియరు. సి, దూరం నుండి హాయ్ చెప్పి మళ్ళీ వస్తానని వెళ్ళిపోతారు. 8, ఒక విషయంలో ఆవేశపడి భాగస్వామి లేదా ఫ్రెండ్ని అనరాని మాట అన్నారు భార్యతో, భర్తతోటి, అది వారిని బాధించిందని మీకు తెలుసు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ, వీలైనంత త్వరగా కలిసి సారీ చెప్తారు. చాలామంది భార్యాభర్తల మధ్యలో ఈ ఒక్క మాట చెప్పకపోవడం వల్ల విడిపోతున్నారని, ఏదో ఆవేశంలో ఆ మాట అన్నానని క్షమించమని కోరుతారు. బి, మీరు ఆ మాట అనడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో చెప్పడానికి ప్రయత్నించి
మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. కానీ ఆవిడ అక్కడేం శాంతించదండి. సి మీరు అన్న మాటలో తప్పేమీ లేదని బలంగా నమ్ముతారు. 9 కొత్తగా ఉద్యోగంలో చేరిన మీ బంధువు తన భావాలు చెప్తూ తనదంతా బాధ్యత గల ఉద్యోగం, తను వెళ్ళడం వల్ల ఆ సంస్థకి ఎంత లాభం, బ్యాంకులో క్యాషియర్గా చేరాడు, కోట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి నా దగ్గర, ఎంత ఇదే అంటే కొత్తగా చేరాడు, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు లేరు, అతను చెప్తూ ఉన్నాడు. కొత్త మోజు సరే చెప్పు అనుకుని అన్నీ వింటారు, మధ్యలో శభాష్ అంటారు. ఇలాంటి అనుభవాలు అందరికీ ఉంటాయి, దీని గురించి ఇంత వర్ణన అవసరమా అని అనుకుంటారు. సి నువ్వు చేసే బ్యాంక్ క్యాషియర్ ఉద్యోగానికి అంత సీన్ లేదులే, ఇంకా తగ్గు అని చెప్తారు. చివరగా 10 మీ కుటుంబం లేదా సంస్థకు సంబంధించిన ఒక పెద్ద పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రాజెక్ట్ ఏదైనా కావచ్చు, అది ఒక ఇల్లు కావచ్చు, కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, కంపెనీ కావచ్చు. ఆ ప్రారంభోత్సవం నాడు అందరు సభ్యులు సహకరించుకునేందుకు అభినందిస్తారు, అందరికీ థ్యాంక్స్ చెప్తారు. కొందరు సహాయంతో ఇది పూర్తి చేయగలిగానని చెప్తారు. నాకు చాలామంది హెల్ప్ చేశారు, ఇన్క్లూడింగ్ ద మ్యాసన్, ద కార్పెంటర్, ద ఎలక్ట్రీషియన్. నాకు ఎవరెవరు హెల్ప్ చేయలేదో, మధ్యలో ఎవరెవరు పని మానేశారో, డబ్బు ఇస్తానని ఎంతమంది ఎగ్గొట్టారో, తనకు ఎవరెవరు మోసం చేశారో అది చెప్తాను. రైట్, ఇప్పుడు మీరు అన్నీ రాశారు కదా, మీ స్కోర్ ఎలా ఉండాలంటే ఏకి 10 మార్కులు వేసుకోండి, బికి 5 మార్కులు వేసుకోండి, సికి 3 మార్కులు వేసుకోండి. రైట్, సో దీనికి టోటల్ చేయండి. మీకు 90 నుంచి 100 దాకా వస్తే మీ అడ్జస్ట్మెంటు, మీ అడాప్టేషను, మీ యాటిట్యూడ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. ఏ అంటారు, అడ్జస్ట్మెంటు, అడాప్టేషను అండ్ అమెండ్మెంట్, యాటిట్యూడ్. 90 to 100 అంటే అద్భుతం. 71 to 89 పర్వాలేదు కానీ కొంచెం మారాలి. 61 to 80 పూర్తిగా మీరు మారాలి. మారితే ఏం లేదండి, సింపుల్ ఏలు ప్రాక్టీస్ చేయండి. కొన్ని చోట్ల ఎవరైనా ఎక్కువ చెప్తున్నప్పుడు ఇలా అనడం కానీ వినండి, అంతే. కొన్ని భరించాలి, కొన్ని భరిస్తే చాలా ఎక్కువ చెప్తూ ఉంటాడు, మొత్తం కంపెనీ అంతా, బ్యాంక్ అంతా తనే చేస్తున్నాడు, వదిలేయండి. సో మీ అడ్జస్ట్మెంట్ని మార్చుకుంటే దెన్ అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు, ఆదరిస్తారు. నమస్కారం.